మేము ఈ ఫెర్టిలైజర్ షాప్ మరిపేడ బంగ్లా నుంచి వెళ్ళి వచ్చామన్నా. ఇక్కడ ఒక రైతు వచ్చేసి తన ఉన్న ఎకరం భూమిలో మలబార్ సీడ్ అనేది ఝాన్సీ 119 అతను ఈ సీడ్ను తన పంట పొలంలో వేయడం జరిగింది. ఒకసారి ఆ రైతు దగ్గరికి వెళ్ళి అసలు ఈ సీడ్ ఎలా ఉన్నది, ఎట్లా కాసింది, వైరస్ను ఎట్లా తట్టుకున్నది, ఎక్కడి నుంచి వెళ్ళి తీసుకొచ్చారు సీడ్ను అనేది ఆ రైతును అడిగి తెలుసుకుందాం అన్న. నా పేరు బుక్కే రాములు, ఎలాల్తున్న చింతపల్లి. అంతకుముందు పోయిన సంవత్సరం వేరే విత్తనం వేస్తే అది మంచిగా కాపు రాలేదు. ఈ సంవత్సరం మలబారీ స్వీడ్స్ ఝాన్సీ 119 ఇంతకు పెట్టడం జరిగింది. వాసవి మరిపడే బంగ్లా వాసవి సీడ్ ఎక్కడి నుంచి తీసుకురావడం జరిగింది. వాసవి మరిపడే బంగ్లా వాసవి షాప్ ఎక్కడ మరిపడే బంగ్లా ఆడ తెచ్చుకోవడం జరిగింది. వైరస్ తట్టుకుంటా అని చెప్పి కాపు కూడా మంచిగా దిగింది. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుంది. దగ్గర కాపా దూరం కాపా? కొంచెం దగ్గర కాపే ఉంది. కాయ కూడా మంచిగా పొడిగా ఉంది. ఒకసారి ఏరిచ్చినావు ఈ తోట? దానికి వైరస్ కు నల్లికు ఎట్లా తట్టుకుంటుంది? వైరస్ కు నల్లికి తట్టుకునేది. గుబ్బా రోగం కూడా ఏం లేదు. చెట్టు కూడా మంచిగా నీటినే ఉంది. ఇదే మంచిగా పెట్టడం జరిగింది. సో అన్న రైతులు పెట్టుబడి ఎంత వస్తుంది? పెట్టుబడి ఎకరానికి ఒక 20,000 దాకా వచ్చింది. మీకు పెట్టుబడి ఎక్కువ కాలే. ఈ సీడ్ పెట్టాలని ఏ విధంగా తెలిసింది? మీరు ఎట్లా తెలుసుకొని పోయారు? సారే వచ్చారు, వాసవి ఫెర్టిలైజర్లో వచ్చి కంపెనీ మలబార్ కంపెనీ వాళ్ళు పెట్టి చూడండి దిగుబడి వస్తే పెట్టమని అంటే సరే ఈ సంవత్సరం పెట్టినా. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం మలబార్ స్పీడ్ది ఝాన్సీ కంపెనీది మంచిగా దిగుబడి వచ్చింది. ఎంత వేసారు? ఎకరన్నర వేసినాం. ఎంత వెళ్తుందని హోప్ ఉందన్న? నాకు కనీసం దిగుబడి దీన్ని బట్టి కాయను పడితే కనీసం 30-35 క్వింటల్ వచ్చే అవకాశం ఉంది. నల్లి ఇప్పుడు నల్లి గట్ట వస్తున్నాయి కదా, దీనికి నల్లి తట్టుకున్నది. నల్లి తట్టుకుందా? వైరస్ నల్లి కొన్ని చెట్లు చావడం గట్ట వచ్చినాయి కదా, చావలేదా? చెట్లు ఏం చావాలి, మంచిగా ఉంది తట్టుకున్నాయి. వేరే పక్కన తోట కూడా సస్తున్నాయి, ఈ ఇతను మానం చావాలి చెట్లు. మీకైతే బాగా అనిపించింది.